Academies Theatre for spoken English and personality classes. For more details, contact us. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభమైనప్పటి నుండి సంక్షోభం దిశగా కొనసాగుతుందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తూ ఉంది. అంతేకాదు ముఖ్యంగా విజయవాడలో బుడమేరు కాల్వ వరద పూర్తిగా మానవ తప్పిదమని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు అధికార పక్షం కూడా ప్రధానంగా ఘాటుగానే స్పందిస్తూ ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీని కుట్రతో కూల్చేయాలని ప్రతిపక్ష పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతుందనేది కూడా ఆరోపిస్తోంది. మొత్తానికి ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒక యుద్ధాన్ని మాత్రం తలపిస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మనతో పాటు మాట్లాడడానికి కృష్ణాంజనేయులు గారు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ప్రధానంగా చెప్పండి, ఏపీలో ఈ వరద రాజకీయానికి సంబంధించి మీరేం చెప్తారు? బుడమేరు కాలువకు సంబంధించి ప్రధానంగా మానవ తప్పిదమే అంటున్నారు వైసీపీ నాయకులు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ వర్షాలు పడ్డాయి. అదేవిధంగా ఏలూరు, ఆ ప్రాంతం ఏలేరు, గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాల వల్ల నష్టము, అదేవిధంగా రాయలసీమ, మధ్యాంధ్రలో కూడా తీవ్రమైనటువంటి వర్షాల వల్ల, వరదల వల్ల ఇబ్బంది వచ్చింది. అయితే అన్నిటికన్నా చాలా కీలకమైనటువంటిది ఏంటి అని అంటే, ఒక 18 సంవత్సరాల తర్వాత 2005 తర్వాత బుడమేరు వాగు పొంగి పొరలటం, అదంతా కూడా విజయవాడ మీదకి రావటం. విజయవాడ దాదాపుగా 3 లక్షల మంది ఈ ముంపు బారిన పడటం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం. బుడమేరు అనేటువంటిది గతంలో కూడా ఈ తరహా బుడమేరు పొంగి పొరలినప్పటికీ కూడా 2006లో ఎప్పుడైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోలవరానికి సంబంధించినటువంటి రైట్ కెనాల్ నిర్మాణం తర్వాత ఇక మైలవరం ఆ ప్రాంతాల్లో అడవులో పడేటువంటి వర్షాలన్నీ కూడా బుడమేరు ద్వారా వచ్చినప్పటికి కూడా వెలగలేరు దగ్గర 11 రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి రైట్ కెనాల్ ద్వారాగా ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిలో కలిపేటువంటి విధానానికి అప్పుడు శ్రీకారం చుట్టారు 2006. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవాడకు వరదలు లేవు బుడమేరు నుంచి. దాంతో బుడమేరు వరద ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆక్రమణలకు గురయ్యాయి ఈ 18 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఏమైంది? కృష్ణానదిలో వరద నీరు ఒకేసారి పెరగటం, అదే విధంగా బుడమేరు, మైలవరం ఆ అటవీ ప్రాంతాల్లో 29.5 సెంటీమీటర్ల వర్షపాతం పట్టడం, బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీటిని కృష్ణా నదిలోకి వదిలేటువంటి పరిస్థితి ఉండకపోవటం. అంటే కృష్ణా నదిలో 19 అడుగుల కన్నా తక్కువ లోతులో నీటి ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే పోలవరానికి సంబంధించిన రైట్ కెనాల్ నుంచి బుడమేరు నీటిని కృష్ణా నదిలో వదలటానికి సాధ్యమైంది. మొన్న కృష్ణా నదికి కూడా వరదలు వచ్చాయి. ఎప్పుడు రానంత 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చింది. ఇది ఒక రకంగా రికార్డ్. దీంతో బుడమేరుకు సంబంధించినటువంటి నీటిని వెలగలేరు ద్వారాగా వదిలేయటం అనేది జరిగింది. దీంతో పాటుగా ఒక 3 చోట్ల గండ్లు కూడా పడ్డాయి బుడమేరుకి. అంతే నీళ్లు మొత్తం కూడా ఒకసారిగా విజయవాడ మీద, విజయవాడ సింగనగరు, అదే విధంగా వాంబే కాలనీ, రాజరాజేశ్వరపేట, ఇలా 13 కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. 25,000 కుటుంబాలు, ఒక 3 లక్షల మంది జనం, ఒక 60 మంది వరకు చనిపోయారు అనేటువంటిది ఇంకా కొంతమంది ఆచూకీ తెలియలేదు అనేటువంటి. ఇది గతంలో ఎన్నడూ లేనంత పెద్ద నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కూడా ఈ రోజున విజయవాడ ప్రజలకి ముగిల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వీళ్ళందరూ స్పందించారు. కానీ జరిగినటువంటి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, బుడమేరుకు సంబంధించి మైలవరం అటవీ ప్రాంతంలో ఇంత తీవ్ర స్థాయిలో వర్షాలు పడతాయని ముందస్తుగా హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా బుడమేరు వరదకు సంబంధించినటువంటి వెలగలేరు నుంచి నీళ్లు వదిలేటువంటి క్రమంలో విజయవాడ ప్రజలకు ముందస్తుగా సమాచారం రాకపోవటం, ముందస్తుగా ఒక 24 గంటల ముందుగా అలర్ట్ చేసి ఉంటే ఇంత ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉండేది కాదు, ప్రాణ నష్టం జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. ముంపు వచ్చిన తర్వాత, మునిగిపోయిన తర్వాత 24 గంటల వరకు ఉద్యోగులు, అధికారులు స్పందించాలి. దాంతో ముఖ్యమంత్రి అంటే వరదలు వచ్చిన 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ఆయన నేరుగా వరదల సంబంధించినటువంటి అంశాలు సమీక్షించేంత వరకు కూడా అధికారుల వైపు నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇది మీరు నేను చెప్తే ఒప్పుకోరు, ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు అధికారులు ఎవరు స్పందించలేదు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడ నుంచి నేను మొత్తం చూస్తాను. అప్పటి నుంచి మొదలుపెట్టి 10 రోజుల పాటు
వరద నెలలో తిరిగాడు, అన్ని చేశాడు, బాగా తిరిగాడు, మంత్రులందరూ తిరిగారు, ఓకే. ఎప్పుడైతే ఒక రోజు ముందుగా రెస్పాండ్ అవ్వలేదో, మొదటి రోజు జరిగినటువంటి నష్టము, అదే విధంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా మొత్తం వరదలో ఉన్నటువంటి ఆ 3 లక్షల మందిని ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఒడ్డు ప్రాంతాల్లో, ఎందుకంటే విజయవాడలో కదా వచ్చింది, కన్వెన్షన్ సెంటర్లు, హోటల్స్ లేదా కళ్యాణ మండపాలు ఇవన్నీ తీసేసుకొని ఒక పడవల ద్వారా వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వచ్చుంటే ఇంత పెద్ద విపత్తు ఉండేది కాదు. వాళ్ళని ఎవరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఎస్ నేను ఉన్నాను, మీరు వరదల్లోనే ఉండండి, నేను మీకు భరోసా ఇస్తున్నాను, నేను మీకు ధైర్యం ఇస్తున్నాను. ఈయన పడవేసుకొని తిరిగాడు. అంటే 3 రోజుల వరకు కూడా ఆయన పడవేసుకొని తిరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా భోజనం అందించలేకపోయాడు అందరికి, అదే విధంగా మంచినీళ్ళు కూడా అందించలేకపోయాడు. ఈ మాట కూడా నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు అందరికి మంచినీళ్ళు అందించలేకపోయాం, భోజనం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారంటే, బుడమేరుకు సంబంధించిన గన్లు పూడ్చకపోవడము గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ వరద వచ్చిందనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి నిజంగానే అలానే జరిగిందంటారా? ఇప్పుడు ఒక్కసారిగా వెలగలేరు నుంచి నీరు వచ్చినాయి, బుడమేరు గండ్లు పడ్డాయి. ఒకటి ఏంటి అనంటే, బుడమేరుకు సంబంధించినటువంటి చుట్టూ ఉన్నట ఆక్రమణలు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు, గండ్లు కూర్చోలేదు, ఇవన్నీ చెప్పేది. గత 5 ఏళ్లలో ఎంతో కొంత నిర్లక్ష్యం జరిగినటువంటి మాట వాస్తవం. ఏ సాగునీటి ప్రాజెక్టులు పట్టించుకోలేదు, ఏ బుడమేరు వాగులను పట్టించుకోలేదు, వంకలను పట్టించుకోలేదు, ఏం పట్టించుకున్నటువంటి మాట వాస్తవమే, కాదనటం లేదు. కానీ వెలగలేరు దగ్గర నుంచి నీరు వదిలేటప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా ఉంది, ఈ ప్రభుత్వం కదా బాధ్యత వహించాల్సింది, ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయాల్సింది. అదే విధంగా వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించకపోవటం అనేటువంటిది ఈ ప్రభుత్వ ఫెయిల్యూరేగా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదు కదా. మన విజయవాడలో ఉండేటువంటి జనాన్ని ఒడ్డుకి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది అంటే మరి అది ఎవరు ఫెయిల్యూరు? 3 రోజుల పాటు 4 రోజుల పాటు వాళ్ళకి భోజనం కూడా అందించలేకపోవటం, వాళ్ళకి మంచినీళ్ళు కూడా అందించలేకపోవటం ఎవరు ఫెయిల్యూరు? అది ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి వరదలు రావడానికి ఇవన్నీ విపత్తులు ఎవరు కాదనటంలా, కానీ ప్రభుత్వము ఎంతో కొంత ఈ నష్ట నివారణ చర్యలు చేయటంలో కొంత విఫలమైంది అనేటువంటిది ఒకటి. చంద్రబాబు నాయుడు పనిచేసిన దానికి, మంత్రులు వచ్చి పనిచేసిన దానికి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎలా ఉంది అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు. మొత్తం చంద్రబాబు నాయుడు 10 రోజులు ఉన్నాడు, మంత్రులు అందరూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ జరిగినటువంటి నష్టం 60 మంది చనిపోవటం అనేటువంటిది, అదే విధంగా ఆస్తి నష్టం ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారు? 1,45,000కు సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇళ్లన్నీ మునిగిపోయినాయి అనేటువంటిది ఒక అంచనా. ఒక్కొక్క ఇంట్లో కనీసంగా ఉండే అన్ని వస్తువులు, చెక్క సామాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ గూడ్స్, అదే విధంగా 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటో మొత్తం మునిగిపోయినాయి కదా. అంతా నష్టం. ఎవడు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సంపాదించుకున్నట్టు ఆస్తి అంతా నీటి పాలైపోయింది. మరి ఇప్పుడు దాన్ని కాపాడాల్సిన, దాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటదిగా. సార్, ఇంకోటి, ప్రభుత్వము ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం ముందుకు తీసుకొచ్చింది, ఒక ఇష్యూని. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఇక దాన్ని కూల్చడానికి పెద్ద కుట్ర జరిగింది అనేది కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కొంతమందిని కూడా అరెస్ట్ చేసి చూపిస్తున్నాము. ఆ బోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ బోట్ల యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా వైసీపీ కుట్ర పన్నింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళ ఆరోపణ ఏం కాదండి. ఇది ఎవరు మాట్లాడారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడారు, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు, మంత్రి రామానాయుడు మాట్లాడాడు, మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే. అందరినీ నేను అడుగుతున్నానంటే, మీరు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఓకే. వాళ్ళు ఒక డ్యాముని మొత్తము పడవలతో, అంటే 40-50 టన్నులు ఉంటుంది ఒక్కొక్కటి లాంచ్ అయ్యేది, ఇనప లాంచ్ అయ్యేది, ఇనప పడవ పెద్దది. అది ఇసుకను తరలించడానికి ఉపయోగపడింది. ఒక్కొక్క లాంచి 40-50 టన్నులు ఉంటదంటే ఆ వరద వేగానికి వచ్చేసరికల్లా 200 టన్నుల వేగంతో వచ్చి ఢీకొట్ట, అంత బరువు ఉంటది ఢీకొట్ట. అంటే 3 లాంచీలు అంటే 600 టన్నుల వేగంతో వచ్చి ఢీకొని ఉంటే, నిజంగా గిన బ్యారేజీ గిన కూలిపోతే, బ్యారేజీ కింద ప్రాంతాల్లో ఉండేటువంటి అవనిగడ్డ, రేపల్లె, దివిసీమ మొత్తం మునిగిపోతే లక్షల మంది మునిగిపోతారు, చచ్చిపోతారు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 అప్పుడు తయారు చేసినటువంటి దీని ప్రకారంగా, నియమ నిబంధనల ప్రకారంగా, ఏదైనా సరే ఒక డ్యాముని కూల్చివేసేటువంటి ప్రయత్నాలు గాని, నష్టం చేసేటువంటి ప్రయత్నాలు గాని చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగేటువంటి విధంగా చేస్తే
అది దేశద్రోహ నేరము అని పేర్కొనబడ్డది ఉమ్, పార్లమెంటు చేసినటువంటి చట్టం. దేశద్రోహ నేరం కింద చేసినటువంటి వాళ్ళు ఎవరు చేశారు అని చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా ఉమ్, చెప్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు. ఓకే. దాన్ని అమలు చేసినటువంటి వాడు మాజీ మంత్రి మాజీ ఎంపీ నందిగం సురేష్ లేకపోతే తలసిల రఘురామ్ ఇలాగా అందరే చెప్తున్నారు కదా. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకళ్ళు రామ్మోహన్, ఇంకొకళ్ళు కుశాద్రి. ఓకే. వాళ్ళిద్దరిని విచారించడమే కాదండి, విచారించారు, అయిపోయి అరెస్ట్ చేశారు. వాళ్ళు కోర్టులో పెట్టి ఒకటి పెట్టారు, వాళ్ళని రిమాండ్ కూడా ఇచ్చారు. Nice. నేనేమంటానంటే మరి ఇన్ని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద కుట్ర కేసు పెట్టారా? వాళ్ళ మీద ఆ విధంగా నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ 2021 నామ్స్ ప్రకారంగా దేశద్రోహం కేసు పెట్టారా? వాళ్ళ మీద పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి నందిగం సురేష్ మీద దేశద్రోహం కేసు పెట్టారా? ఉమ్, నందిగం సురేష్ ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డో తలసిల్ రఘురామో లేకపోతే జగన్మోహన్ రెడ్డో వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారా? ఉమ్, ఎందుకు పెట్టలేదు కానీ వంగలపూడి అనిత అంటున్నారు. హోం మంత్రి ఆవిడ ఏమంటున్నారంటే ఎందుకు దేశద్రోహం కేసు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి మీద అంటున్నారు. పెట్టకూడదు అంటే ఎవరు పెట్టాలి? పోలీసులే పెట్టాలి. పోలీసులు ఎవరి దగ్గర ఉన్నారు? హోంశాఖ దగ్గర. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర. మరి మీరెందుకు కేసు పెట్టట్లేదమ్మా అంటే మీరు విమర్శలు చేయడానికి మాత్రం ఉంటారు. ఈ కేసు కింద పెడితే ఈ కేసు ఒకవేళ ఈ విధంగా డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి దీనికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వచ్చి దర్యాప్తు జరపాలండి. ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి అంశం. ఇది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఒకవేళ అది జరిగి ఉంటే ఆ విధమైనటువంటి సమాచారం ఉంటే మరి ఎందుకు ఆ విధంగా కేసులు పెట్టలా? ఎందుకు విమర్శగా పరిమితం అవుతున్నారు అంటే ఆ విధంగా కేసు పెట్టారనుకోండి, ఉమ్, ఆ విధమైనటువంటి ఆధారాలని కోర్టు దగ్గర చూపించాలి. ఉమ్, ఇది బ్యారేజీనే డ్యామేజ్ చేసి లక్షల మంది చంపడానికి ఇలా కుట్ర చేశారు, ఈ విధంగా చేశారని మొత్తం ఆధారాలన్నీ చూపించాలి. yes. ఎవరైతే ఎఫ్ఐఆర్ కట్టారో ఎవరైతే దాని కోర్టు ముందు నిలబెట్టారో ఆ పోలీస్ అధికారి మొత్తం చూపించాలి. లేదంటే పోలీస్ అధికారి మీద పడదు, కోర్టు తొక్కులు పెట్టింది. ఏది ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏందా ఇది అని చెప్పేసి అడిగిద్ది. ఏది వీళ్ళు చెప్పడానికి బాగానే ఉండదు, అందుకని కేసు పెట్టాల. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చింది ఏదైనా విమర్శ చేయొచ్చు. నేను ఒకటి చెప్తానండి, చాలా మందికి ఈ విధంగా బోట్లు ఏంటి వ్యవహారం ఏంటి అర్థం కానటువంటి వాళ్ళకి కృష్ణా నది ఒడ్డునే నాకు 50 సంవత్సరాలు నేను కృష్ణా నది పక్కన ఒడ్డును పుట్టి పెరిగాము. మేము రోజు ఉదయం ఈతకెళ్తే ఉదయం సాయంత్రం ఈత కొట్టి ఖాళీ ఉంటే ఈత కొట్టడమే పని. మేము అలాగ పెరిగాం చిన్నప్పుడు. బోట్లు కింద కృష్ణా నదిలో వరద వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏ బోట్లకి మా చేపలు పట్టే బోట్లకు కానివ్వండి లేకపోతే మనుషుల్ని తరలించే లాంచీలకు కానివ్వండి ఇసుకను తరలించేటువంటి ఈ విధమైనటువంటి లాంచీలకు కానివ్వండి లంగర్లు వెయ్యరు. వరద వచ్చే సమయంలో లంగర్ వేయటం వల్ల లంగర్ వేస్తే అది నది మధ్యలో ఉండి వరద వచ్చినప్పుడు ఆ లంగర్ కిందకి లాగేసి ఆ పడవని లాంచీని ముంచేసిద్ది. దాన్ని కోల్పోయేదానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ ఆస్తిని కోల్పోకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే దాని ఒడ్డుకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతానికి నీరు దగ్గరగా ఉండే వైపు తీసుకొచ్చి బాగా బలమైనటువంటి తాళ్లుతో దాంటిని కడతారు. దాని ద్వారాగా వరద ఎంత వస్తే దాని పైకి అలా లెగుస్తుంది, అది మునిగిపోదు. అదే లంగరేశారనుకోండి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకని ఆ విధంగా కట్టారు. ఎక్కడ? గొల్లపూడి దగ్గర శ్మశానం దగ్గర చెట్టుకి 3 బోట్లు కట్టారు. 3 అక్కడే కాబట్టి అవి ప్రమాదవశాత్తు తెగిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మీరు ఢీ కొట్టడానికి దాని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారో తెలుసా అండి మీరు? ఈ విధంగా బోట్లను పంపించి కృష్ణా వరద బ్యారేజీ మీద నుంచి వెళ్లకుండా చేసి చంద్రబాబు నాయుడు నుంచి ఇంటిని ముట్టడానికి కుట్ర చేశారని చెప్పారు. ముందు చెప్పింది అది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక బోటు పట్టుకొచ్చింది. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బోటు కొట్టే విధంగా చేసి కుట్ర చేసి చంద్రబాబు నాయుడు నుంచి మూసేయటానికి చేశారు అని అప్పుడు అదే అన్నారు, ఇప్పుడు అదే అన్నారు. నేనేమంటానంటే అసలు చంద్రబాబు నాయుడు ఆ కరకట్ట కింద కృష్ణానదికి కరకట్ట మధ్యలో ఇంట్లో ఉండటం దేనికి? దాన్ని ముంచడానికి వీళ్ళందరూ కుట్ర చేస్తారని చెప్తాం దేనికి? అది వివాదాస్పదమైన ఇల్లు, అక్రమ కట్టడము, దాంట్లో ఉండటం దేనికి? ముఖ్యమంత్రి లాంటి వాడు దాంట్లోంచి వెళ్ళి ఒడ్డును ఉండొచ్చు కదా, ఎక్కడ వచ్చాట దాన్ని ముంచడానికి కుట్ర చేస్తారని గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది అసలు నాకు అర్థం కాదు. నేను ఒకటి చెప్పగలను, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా నేను ఒక అడ్వకేట్ కూడా. నాకున్నటువంటి పరిశీలన మేరకు ఎవరైనా సరే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాష్ట్రంలోనూ దేశంలోనూ దీవించేటువంటి వాళ్ళు తన రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బ్యారేజీని కూల్చేసి దాని ద్వారాగా వరదలు వచ్చేటువంటి విధంగా చేసి కొన్ని లక్షల మందిని చంపేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక పార్టీ కార్యకర్త గాని, ఒక పార్టీ నాయకుడు గాని, ఒక రాజకీయ పార్టీ గాని
ఎప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉండదు. విమర్శలు చేసుకోవచ్చండి, మనుషులు చంపే రాజకీయాలు చేయరండి. ఎందుకు సార్ మరి అంటే అందుకని కుట్ర ఈ జరిగిందని విధమైన ఆరోపణలు అసంబద్ధమైన. కాదు సార్, కుట్ర జరిగిందనే మాటల వెనుకాల వాస్తవం ఏంటి సార్ మరి? ఒకటండి, ఏం కుట్ర జరిగింది అనేది నేను చెప్తాను. ఈ విధంగా ప్రమాదవశాత్తు బోట్లు వచ్చినటువంటి ఈ నేపథ్యాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైతే విజయవాడ వరదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి చర్చ బయటికి రాకుండా, ప్రభుత్వం ఫెయిల్ అయింది, వాళ్ళకి భోజనం అందించలేకపోయింది, మంచినీళ్ళు అందించలేకపోయింది, మనుషులు తెచ్చిపోవడానికి కారణమైంది అనేటువంటి విమర్శలు బాగా బలంగా జనంలోకి వస్తాయి అనేటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బుద్ధు అప్పుడు వెళ్ళాడు, మొత్తం అంతా సరి చేశాడు, చంద్రబాబు నాయుడుకి అద్భుతమైన పేరు వచ్చిందని ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాడు కదా. కానీ విజయవాడ వరదలు వచ్చారు కల్లా విజయవాడ వరదల నీటిని తోడలేకపోయాడు, పంపించలేకపోయాడు. ఏం చేశాడు? 10 రోజులు వరదల్లో తిరిగిన వరద అక్కడే ఉంది. వాళ్ళు వరదల్లో ఉండేటువంటి వాళ్ళు వరదలోనే ఉన్నారు. వరదను కూడా అడగలేనటువంటి పరిస్థితి. దీంతో ఏమైంది? చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిందని వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వెంటనే ఒక కుట్ర కోణము, ఓట్లు అన్ని వచ్చేసినాయి. ఏదో ఒసామా బిన్ లాడెనో అప్పుడు విమానాలు రెండింటిని తీసుకెళ్లి మొత్తం ట్విన్ టవర్స్ ని అమెరికాలో కూల్చేశాడు కదా, అంత పెద్ద కుట్ర చేశారన్నమాట. ఈ బోట్ల ద్వారాగా బ్యారేజ్ ని కూల్చేశారు, కుట్ర చేశారు అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తాను, కుట్ర జరిగింది అనిగినా ఇప్పుడు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు, కేసులు పెట్టండి, ఇంకా 4 రోజులకైనా ఇంకా 10 రోజులకైనా కేసులు పెట్టుకుని ఊరికే మాటలు చెప్తే ఇది డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కానీ. రైట్ సార్. ఇక లైవ్ లో జాయిన్ అయ్యారు రజనీ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గత కొద్దిసేపటి క్రితమే పిఠాపురంలో పర్యటించారు ప్రతిపక్ష నేత జగన్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఒక తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక అది మీ అధినాయకత్వానికి సంబంధించిన నియోజకవర్గం ప్రధానంగా. అక్కడ పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు పైన ప్రధాన విమర్శలు చేశారు. ఇక వరద, అదేవిధంగా కరువు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసే వస్తారు అనేది ప్రధానమైన విమర్శ. దాంతోపాటు గ్లోబల్స్కి తమ్ముడు చంద్రబాబు నాయుడు. అసలు ఇది కృత్రిమ వరద, విజయవాడను ఎట్లయితే కృత్రిమంగా ముంచేశారో ఇటు ఏలేరును కూడా పూర్తిగా కృత్రిమ వరదతోటే పూర్తిగా ముంచేశారనేది ప్రధానమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే విమర్శలు చేసేవారు ఎప్పుడు విమర్శలు చేస్తారు, పని చేసేవాడు ఎప్పుడు పని చేస్తాడు, సహాయం చేసేవాడు ఎప్పుడు సహాయం చేస్తాడు, అభివృద్ధి చేసేవాడు ఎప్పుడు అభివృద్ధి చేస్తాడండి. అదే రకంగా చంద్రబాబు గారు అభివృద్ధి పరిపాలన చేస్తున్నాడు. సహాయం చేసే గుణం గల వ్యక్తి ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏ పొజిషన్ లో ఉన్నా నా గుణం ఇదేనంటూ 6 కోట్ల విరాళాలు ఇచ్చి ఆయన అభ్యుదయ భావాలు, ఆయన సేవా దృక్పథం మరొక్కసారి చాటి చెప్పుకున్నారండి. ఉన్నోడిస్తే వింత కాదు కానీ సినిమాల ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకొని కట్టారండి. ఇంకా సినిమా షూటింగ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అంత గొప్ప ఉదార మనసు ఆయన అంతవరకు చేయగలుగుతారు. దాంట్లోంచి అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలంటే విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. మరి విమర్శలు సంధించాలంటే దాంట్లో ఎక్స్పర్ట్ గౌరవ జగనన్నను మించినోడు లేదు. అంత వరదలోకి వెళ్ళారు. పిఠాపురం నుంచి పాపం ఏదైతే వంగ గీత గారిని తీసుకుని ఇదిగోమ్మా నా తరపు నుంచి నేను విరాళాలు ఇస్తున్నానంటూ ఇంత విరాళం ఇచ్చి, లేకపోతే వరద బాధితుల్ని మీరు ఎలా పులిహార పొట్లాలు ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాల్సిన వ్యక్తి అవన్నీ మాట్లాడకుండా వేణీళ్ళకి చన్నీళ్ళలాగా సహాయపడకుండా ఈ రోజు అక్కడికి కూడా వెళ్లి విమర్శలేనా అంటే అర్థం కాని పరిస్థితి అండి. ఎక్కడికి వచ్చినా మాకు తెలిసిన విద్య అదేదో అంటారండి, తిక్కలోడు తిరునాలు వెళ్తే ఎక్కది గాని, ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నారు వస్తున్నారే గాని రూపాయి బయటికి తీయట్లా, సహాయం అందట్లా, అందనివ్వట్లా. అమ్మ పెట్టదు అడక్క తినేవదని ఈయనేమి పెట్టకపోగా ఆయన ఏం చేశాడు, ఏం చేశాడో కనపడుతుంది అక్కడ. ఏదైతే అంటే సంబంధించిన మేడం విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే నిజంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నవారు విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు. కానీ ఆ ఆరోపణలో ఎంతో కొంత వాస్తవం ఉందనేది మాత్రం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏంటంటే వరదలకు సంబంధించిన అంటే పూర్తిగా వర్షం చాలా పెద్ద ఎత్తున రాబోతుందనేది ముందుగానే ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా ఇక అత్యవసరంగా ప్రజల్ని తరలించడంలో, ప్రజలకు అప్రమత్తం చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనేది మాత్రం ప్రజలలోనే వస్తున్న ఒక క్వశ్చన్. దానికి సంబంధించి మీరేం చెప్తారు అసలు? సార్ జగన్ గారికి ఎలా తెలుసు ప్రభుత్వానికి తెలిసి నిర్లక్ష్యంగా ఉందని? ఒకవారు తెలిస్తే వారి సాక్షి పత్రికలో ముందుగానే కథనం వేసి ఉండొచ్చు కదా. రేపు రాబోయే ప్రమాదాన్ని తెలిసి కూడా నిర్లక్ష్య ధోరణితో ఉన్న చంద్రబాబు రాగల ఏ కార్యక్రమాలకైనా చంద్రబాబు గారే ఈ రోజు శిక్షార్హులు అని వాళ్ళ సాక్షి కథనంలో రాసి ఉండొచ్చు కదా. అంటే ప్రభుత్వానికి తెలుసు అని ఈయనకి ఎలా తెలుసు సార్?
ఇక్కడ తెలిస్తే నిర్లక్ష్య ధోరణితో ఉండే పరిస్థితి కాదు కదా. ఎప్పుడు కృష్ణా నది పొంగేదేమో సార్, బుడమేరు పొంగడం ఇదే మొట్టమొదటిసారిగా. ఇంత ఘటన జరగడం ఇదే సార్. మేము కూడా విజయవాడ వాస్తవ్యులు, విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళమే. మాకెప్పుడు బుడమేరు అంటే ఏదో సైడ్ కాలువ, వినాయకుడు బొమ్మలు దాంట్లో వేయడానికి కృష్ణానది దాకా పోలేని వాళ్ళం. ఏదో రైవస్ కాలువ, బుడమేరు కాలువ అంటే అక్కడ పోయి వేసి వస్తాం. అంతకు మించి తప్ప దాన్ని ఒక అద్భుత ప్రదేశంగా మేము ఎప్పుడు చూసింది లేదు. అది పొంగి మమ్మల్ని ముంచిద్దా అనేటటువంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదండి. కానీ ఎప్పుడు కృష్ణానది కరకట్ట పరిస్థితుల్లో ఉన్నవన్నీ తరలిస్తుంటారు. వర్షపు ఛాయలు ముందు వచ్చినప్పుడు బోట్ల వాళ్ళకి, చేపలు పట్టుకునే వాళ్ళకి, ఆ కట్టన ఉండే ప్రతి ఒక్కరికి ఏదైతే ఆ ఏరియాలు ఉన్నాయి చూడండి, రామలింగేశ్వరపేట, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదండి, వరద వచ్చిన ప్రతిసారి ఇబ్బంది ఉంటది కొంత మేరకి. కానీ ఇది కృష్ణానది వల్ల వచ్చిన ఇబ్బందా, లేకపోతే బుడమేరు కట్ట ఇలా ఉండాల్సిన బుడమేరుని ఇలా చేసేసి బీచ్ వ్యూ, నది వ్యూ చూపించి స్థలాలు అమ్మేసినట్టుగా 500 ఎకరాలు 600 ఎకరాలండి 500 కోట్ల విలువ గల స్థలాల్ని కబ్జా చేసేసారా అని ఇదంతా హైదరాబాద్ లో కొద్ది రావాల్సింది మా విజయవాడలో అవసరం అండి. ఎందుకంటే రాగల టైంలో మళ్ళీ ఏమేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి. సో ఎనీవే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం సార్, ఉన్నారు బయట. సో ఇక్కడ ఒకటే చెప్తున్నాను, మోరోవర్ ఇక్కడ జరిగేది ఏంటంటే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇంపార్టెంట్ సార్. ఏది మాట్లాడుకుందామన్నా దానికి మించి ఇంకోటి వచ్చేస్తుంది, దీన్ని డైవర్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు బుడమేరు గురించి, కొల్లేరు గురించి, రామలేరు, తమ్మిలేరు, బుడమేరు ఈ 4 కలిసి కొల్లేరు మీద పడతాయి. అందుకనే ఏదైనా గొడవ వచ్చినప్పుడు కొంప కొల్లేరు అయిద్దిరా అంటారు. అంటే ఏంటి అంటే కొల్లేరు వాగు అంటే ఆ ప్రవాహాన్ని తట్టుకోలేరు, లేకపోతే కొల్లేరు వాగు మీద అన్ని అంటే ఒక బుడమేరు, తమ్మిలేరు, రాములు ఇవన్నీ వచ్చి ఒకేసారి మీద పడతాయి అన్నట్టుగా ఆ పదాన్ని వాడేవారండి. సో దాని గురించి, లేకపోతే డాక్టర్ నార్ల తాతారావు గారికి విద్యుత్ కేంద్రం, వెలగలేరు ప్రాజెక్ట్ గురించి, రెగ్యులేటర్ గురించి, వీటి గురించి డిస్కషన్ జరుగుతుండగా ఈ పడవలు ఒక ఎత్తు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. ఇందాక ఆంజనేయులు గారు అన్నట్టుగా వాస్తవాలు ఏవైనా కానీ ఎఫ్ఐఆర్లు అయితే తప్ప నిజ నిరూపణలు బయటికి రావు సార్. వీరని వారు, వారని వీరు, వీరి మీద వారు, వారి మీద వీరు వేసుకోవడానికి అవసరమే లేదు. ప్రభుత్వం కూటమిది కాబట్టి ప్రధానంగా కూటమి ప్రభుత్వమే ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడం వల్లే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే పూర్తిగా మీ వైపు కాకుండా ఆ ఫెయిల్యూర్ను తప్పించుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఇక వైసీపీ చేస్తూ ఉంది, చాలా మంది అందులో ఉన్న నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా మీరే చేస్తున్నారంట, ఏం చెప్తారు మీరు? సార్ అందుకే సార్ ఎవరు చేసినా ఎఫ్ఐఆర్ వేయండి, సిబిఐ విచారణ చేయండి సార్. ఈ ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ విధ్వంసానికి కారణమైన వారు ఎవరైనా కానీ వారిని క్షమించరాని నేరం ఇది. ఈ వైసీపీనా, టీడీపీనా, జనసేన ఇవన్నీ మాకు తెలియదు సార్. నిజంగా రాష్ట్ర బహిష్కరణ కాదు సార్, అసలు దేశ బహిష్కరణ చేసినా తప్పులేదు సార్. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంకో టాపిక్ తీసుకురావచ్చు, కానీ ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ప్రకాశం బ్యారేజీ అంత ఇదిగా ఈ రోజు కృష్ణానదికి ఆనకట్టలో లేకపోతే ఇంకొకటో అసలు అది కట్ట తెగిపోతే డ్యామేజ్ అయిపోతే కన్నయ్య నాయుడు గారు చెప్పారు సార్, అన్నం తినేవారు ఎవరు ఈ పని చేయరని. వారు ఏ పార్టీ వారైనా తప్పే సార్. అందుకనే ప్రభుత్వం కూటమిది కాబట్టి సిబిఐ విచారణ వేయించండి. దాంట్లో వైసీపీ వారు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోండి. వైసీపీ వారు ఆరోపించినట్టుగా టీడీపీ కుట్రకోణం ఉంటే బయటికి తీయండి. జనసేన వారు తప్పు చేస్తే శిక్షించండి. ఎవరు తప్పు చేసినా ఇది రాష్ట్ర విధ్వంసానికి పూనుకునేటువంటి దేశ ద్రోహం కింద పరిగణించవచ్చు. కూటమిలో భాగంగానే ఉన్నారు మీరు జనసేన నాయకురాలుగా. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి సంబంధించిన అంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి సిబిఐ అంటే మీ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? ఒకవేళ పోలీసులకు సంబంధించిన విషయం పక్కన పెడితే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలనేది కూడా మీరు కూడా డిమాండ్ చేయొచ్చు కదా సార్. పోలీసుల ఎంక్వైరీ అనేటప్పటికీ వైసీపీ వారు ఏంటంటారంటే పోలీసులు వాళ్ళ మనుషులే, అందుకనే మా పేర్లు రాసేసారు అంటారు సార్. సో అందుకని వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేయించగలిగితే సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు, సిఐడి ఎంక్వైరీ వేయించినా, పోలీస్ ఎంక్వైరీ వేయించినా. ఇప్పుడు పోలీసులు నిర్ధారించిందే వైసీపీ వారికి సంబంధిత బంధువులని, వారి పేర్లని, వారి సంఘటన బ్లూ కలర్ వాళ్ళ ఉంది కదా జెండా రంగు, అవన్నీ ఆ బోట్లకు ఉన్నాయి కదా. సో ఇవన్నీ పలానా వాళ్ళని నిర్ధారించింది పోలీసులే. వారు చెప్పినట్టే చేశారు, మాకు అన్యాయం చేస్తున్నారు, కుట్ర కోణం ఉంది అంటారు. అదే సిబిఐ అనుకోండి, అటు ఇటు ఎవరు మాట్లాడడానికి లేదు. సిబిఐ నిర్దాక్షిణంగా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాను, ఒకే ఒక నమ్మకం ఏదో ఒక మూల ఉంది కాబట్టి సో నమ్మే అవకాశాలు ఉంటాయి సార్. మనం ఏ పని చేస్తున్నా అవతల వారితో ప్రశ్నించుకోకుండా, అవతల వారి విమర్శలు రాకుండా చేయగలిగితే గొప్ప విషయమే. కానీ అవి రాక తప్పదండి. ఎందుకంటే రజనీకాంత్ గారు అన్నట్టుగా మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, అవి రెండూ లేని ఊరే ఉండదు అన్నట్టుగా
అది సర్వసాధారణం కాబట్టి తప్పని పరిస్థితి అండి. ఎనివే ఆ విమర్శలన్నీ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండి విచారణకు వేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుందని. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు అని కొంతమంది అనుకున్నప్పటికీ ఇది తేలాల్సిన విచారణ. ఎందుకంటే ఇది రాజద్రోహం లాంటిదండి. ఈ తప్పుకి పాల్పడిన వారిని క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తాం. అది కూడా రాష్ట్ర ప్రజలు, కోర్టులు, సిబిఐ ఎప్పటికి శిక్ష వేస్తుందో తెలియదు కానీ అంటే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇమీడియట్ గా చర్య తీసుకుంటారు. మేడం యాక్చువల్లీ ఏంటంటే మీరు అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిపైన దేశద్రోహ కేసు ఎందుకు పెట్టలేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. మరి అరెస్ట్ చేసి కుట్ర దాగి ఉందనంటే ఆ కుట్ర చేసిన వారిపైన ఇప్పుడు అరెస్ట్ చేశారు, వారిపైన ఎందుకు దేశద్రోహం కేసు పెట్టలేదు? సార్, దేశద్రోహం కేసు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్న టైంలో గతంలో రఘురామకృష్ణరాజు గారి మీద కూడా అదే కేసు పెట్టి కొల్లబొడిచారు సార్. దాని గురించి సుప్రీంకోర్టులో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సార్. దేశద్రోహం కేసు పెట్టకూడదని, ఈ కారణాల వల్ల పెట్టాలని. ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టిన చట్టం అండి. దేశద్రోహం అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు ఎవరు మాట్లాడినా దేశద్రోహం కింద పరిగణించబడతాయి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరికపు పరిపాలన లేదు కాబట్టి కొద్ది గొప్ప ఆ చట్టాన్ని వెసులుబాటు కొంత తగ్గించారు సార్. ఎనీవే బిఎన్ఎస్ లో కొంత మార్పులు చేర్పులు తెచ్చి చట్టం పెట్టారు కాబట్టి దాంట్లో ఏమైనా అవకాశం ఉంటే దాన్ని పెట్టే అవకాశం ఉండొచ్చు సార్. ఎనీవే దేశద్రోహం మాత్రం కొంత ఆబ్లిగేషన్స్ ఉన్నాయండి, దానివల్లే బహుశా పెట్టలేదేమో. కానీ ఇది దేశద్రోహం కంటే అతి కిరాతకమైన తప్పేనండి, చాలా విధ్వంసం అండి ఇది. మీరు చెప్పండి కృష్ణాంజనేయులు గారు, నిజంగానే అక్కడ విచారణ అనేది పారదర్శకంగా జరుగుతుందా? నిజంగా కుట్రకు సంబంధించిన ఖచ్చితంగా అక్కడ కుట్ర జరగలేదని మీరు ఇంతకుముందు చెప్పారు. అది పూర్తిగా రాజకీయాలను మళ్లించడానికే, ఇక ఫెయిల్ అయిన ప్రభుత్వానికి సంబంధించిన వాటన్నిటిని కూడా వేరే వారిపైన మోపడానికే ఇవన్నీ పాలిటిక్స్ చేస్తున్నారని మీరు చెప్పారు. దీనికి సంబంధించి ఒకవేళ విచారణ పారదర్శకంగా జరుగుతుందంటారు అక్కడ? ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన అధికార ప్రతినిధి ఆవిడ అడ్వకేట్ కూడా రజనీ గారు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పారు. ఇది దేశద్రోహం కిందకు వస్తుంది ఖచ్చితంగా. రాజద్రోహం వేరు, దేశద్రోహం వేరండి. రాజద్రోహం వ్యవహారం అయిపోయింది, కొత్త చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మన దేశద్రోహం కింద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆధారాలు ఉండే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే మంత్రులు కానివ్వండి, నేను అందరి పేర్లు చెప్పాను, లోకేష్ దగ్గర నుంచి ఓ మంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అంటే వీళ్ళు రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నారు. మన డిబేట్ లో మన ముగ్గురు ఏమైనా మాట్లాడుకుంటాం, మనకేం పవర్స్ లేవు. రజనీ గారు ఆవిడ పార్టీ ప్రతినిధే అన్నంత మాత్రాన ఆవిడ ఆదేశాలు జారీ చేస్తే పోలీసులు కేసు పెట్టరు. కానీ వంగలపూడి అనితగా ఆవిడకిన ఆదేశాలు జారీ చేస్తే ఒకవేళ ఆధారాలు ఉంటే కేసు పెడతారు. మరి అలాంటి హోంమంత్రి ఊరికే మాట్లాడితే ఎట్లా? నేను ఒకటి అంటానంటే, రాజకీయ పరమైనటువంటి విమర్శలకి ఎవరు పరిమితం అవ్వాలి? పవర్ లేని వాళ్ళు విమర్శలు చేయాలి. పవర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నీ పవర్ ఉపయోగించి దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టాలి. నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా నీకు ఇద్దరు దోషులు దొరికారు, ఇద్దరిని అరెస్ట్ చేసావు, విచారించావు, కేసు పెట్టావు. వాళ్ళ మీద ఏమన్నా కుట్ర కోణం కేసు పెట్టావా? పోనీ వాళ్ళ దేశద్రోహం ఉందని పెట్టావా? లేదా ఈ దాన్ని ఓట్లు తీసుకొచ్చి దీన్ని పగలగొట్టడానికే చేశారు అని ఏమైనా కేసులో ఉందా? ఒకవేళ ఉంటే వాళ్ళ ఆ విధంగా వెంటనే దీన్ని ఎవరు చేయించారు ఏంటని మొత్తం అందరినీ బయటకు తెచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కుట్ర చేయడానికి ఇప్పుడు ఇవన్నీ చేశాడు. దాన్ని అమలు చేసినటువంటి వాళ్ళు నందిగాం సురేష్ అని చెప్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ అరెస్ట్ చేశారు, ఉషాద్ని అరెస్ట్ చేశారు కదా. మరి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ గుంటూరు జైల్లో ఉన్నాడు నందిగాం సురేష్ మీద కూడా కేసు పెట్టండి. ఆల్రెడీ అక్కడ ట్రాన్సిట్ వారెంట్ వేస్తే కోర్టులో జైలు నుంచి తీసుకొచ్చి విచారించేసి ఆయన మీద కూడా కేసు పెట్టండి, విచారించండి. ఆయన చెప్పింది ఒకవేళ అలా చెప్పాడు కూడా తలసేల రఘురామని, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మన లండన్ పోతాడు. ఇంకా పోలా, ఇప్పుడు ఉన్నాడు కదా అక్కడ పిఠాపురంలోనే ఉంటాడు, ఇంకా ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో పోతాడు లేదు తెలియదు, ఇంకా షెడ్యూల్ రా ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన లండన్ పోయే లోపల దేశద్రోహం కేసు, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన కేసు వీళ్ళు అన్నారు. అసలు ఈ పార్టీలు, ఈ రాజకీయ పార్టీ ఒక బోట్లతో ఒక డ్యాముని కూలగొట్టి మనుషులను చంపేటువంటి యాక్టివిటీ దేశద్రోహం అంటే ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఆ విధమైనటువంటి పార్టీ రాజకీయాల్లో పాల్గొనడానికి కూడా వీళ్ళు బ్యాన్ పెట్టొచ్చు ఆ పార్టీ మీద. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా రాయొచ్చు. ఇవన్నీ అవకాశాలు, ఆయుధాలు అధికార పక్షం వాళ్ళకి. ఊరికే మాట్లాడేందుకు చేయమనండి. అంటే ఇవన్నీ ఊరికే డైవర్ట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు
ఎవరు మాట్లాడినా మనం మాట్లాడితే అంతవరకు పరిమితం అయితే కానీ అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడితే తప్పు, దాన్ని జనం నమ్మరు. ఈ విధమైనటువంటి మాటలు సరైనటువంటి కాదు. మీరు చెప్పండి రజనీ గారు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇక ప్రజలు హర్షించరని అంటున్నారు. దీనికి సంబంధించి నిజంగానే ఈ చర్చ మొత్తం పూర్తిగా బోట్ల రాజకీయాల వైపు తిరుగుతూ ఉంది. కానీ ప్రధానంగా కేంద్రం ఇవ్వాల్సిన ప్యాకేజీ గురించి ఇటు ప్రతిపక్షం మాట్లాడట్లేదు, ఇటు అధికార పక్షం మాట్లాడట్లేదు. ప్రధానంగా వాళ్ళ ప్యాకేజ్ ఏంటి, వారికి సంబంధించిన తక్షణ నిధులు ఎంతవరకు కావాలి, ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏ విధంగా తీర్చాలి అనేది కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఆలోచించట్లేదు, ప్రతిపక్షం ఆలోచించట్లేదు. దీనికి సంబంధించి మీరు కూటమిలో భాగస్వాములు కదా, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించిందంటే మీరేం చెప్తారు? అసలు ఎలాంటి సహాయ సహకారాలు అందించిందంటే, అందించింది అంటే ఊరుకుంటారండి కృష్ణాంజనేయులు గారు? ఏవి అని అడుగుతారు. అందించిందా అందించలేదా అనే దాంట్లో అబద్ధాలే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళారు, కేంద్రం నుంచి మంత్రులు వస్తున్నారు, చూస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు, ఎంత వస్తుందా అంత వస్తుందా, ఇంత ఇలా జరిగిందా అలా జరిగిందా అన్ని మాట్లాడుతున్నారు. కానీ నిధులు అయితే ఇంతవరకు రానే లేదండి. ఇంత ఇవ్వబోతున్నారని అప్పుడప్పుడు ఎక్కడన్నా బీజేపీ ప్యానెల్ లో ఉన్న వ్యక్తి ఉంటే గట్టిగా మాట్లాడతారు, మేము ఇంత ఇవ్వబోతున్నాం అంటారు. కానీ ఇంకా రాలేదైతే రాలేదండి. సో అదైతే వాస్తవమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఎంతవరకు సహాయ సహకారాలు అందుతాయో కూడా తెలియదండి. ఎందుకంటే కేరళకి సంబంధించిన విపత్తుని ఒక జాతీయ విపత్తుగా వాళ్ళు పరిగణించారు, కానీ దీన్ని పరిగణించరు. ఎందుకంటే ఇది జాతీయ విపత్తు కన్సిడరేషన్ కింద రాదు. ఇది ఒక నది ఒక సముద్రమో ఒక ఆంధ్రప్రదేశ్ లో పొంగింది కాదు, కానీ భారీ నష్టం అయితే జరిగింది. అయినా కానీ దీన్ని జాతీయ విపత్తుగా బీజేపీ పరిగణించబడదు అని మేము చాలా చోట్ల విన్నామండి, డిబేట్ లో కానీ బీజేపీ వాళ్ళ మాటల్లో కానీ. వాట్ ఎవర్ ఇట్ మే బి, చేయగలిగిన సహాయం ఎవరికి తోచిన సహాయం వారు అంటే ఇప్పుడు కూటమితో మాతో పాటే కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సో కొంత సహాయం చేస్తే అది రాష్ట్రానికి సపోర్ట్ గా ఉంటది. అంటే పక్క దేశాల నుంచి సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి సహాయం చేస్తున్నప్పుడు తోటి నెంబర్ అన్నమాట, కూటమిలో వన్ ఆఫ్ ద నెంబర్ కాబట్టి సో వీరు కూడా వారి బాధ్యతగా ఎంతో కొంత సహాయం చేయాలనేది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష నాయకులు వారెంత చేస్తున్నారో కూడా ఇంపార్టెంటేనండి. మాకేం పని, ప్రభుత్వం ఉంది కదా అంటే మదర్ తెరెసా కూడా భారతదేశానికి సంబంధం లేదు సార్. ఏదైనా విపత్తు వస్తే ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో చూసుకోవచ్చు, కానీ పక్క దేశం నుంచి వచ్చి కష్టకాలంలో భారతదేశంలో ఉండే సైనికులకి సహాయం చేసి మదర్ తెరెసాగా అయిందంటే ప్రభుత్వమే చేయాలి, వారే చేసుకోవాలి, మాకేం పని అని అనకూడదండి. ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటేనే తప్ప ఈ విపత్తుని, ఈ కష్టకాలాల్ని, ఈ గడ్డు కాలాల్ని దాటలేం. సో మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అంటూ ఈ రోజు గౌరవ జగన్ రెడ్డి గారు కోటి అన్నారు, కోటి ఇంతవరకు చేతికి ఇవ్వాల. పిఠాపురంలో వంగ గీత గారి సమక్షంలో ఎంత ఇస్తారో మేము అది కూడా వేచి చూస్తాం. ఎందుకంటే ఆఖరి రోజు ప్రచారానికి పిఠాపురం వచ్చాడు. ఎవరన్నా వారి సొంత నియోజకవర్గంలో చేసుకోవడం అలవాటైన పని, కానీ పిఠాపురంలో చేసి పిఠాపురం నాయకుడిని ఓడిస్తే చాలు ప్రపంచం మొత్తం గెలిచినట్టుగా అన్నటువంటి ఆ వ్యక్తికి పిఠాపురంలో ప్రచారం చేసి సమయం వృధానే. గాని పిఠాపురమే కాదు, ఆయన నుంచోబెట్టిన 21 చోట్ల ఆయన గెలుపు కెరటాలు ఎగరవేసి ఆయన పవనాల తుఫానుల అని మరొక్కసారి నిరూపించాడండి. ఎనీవే ఇక్కడ ఎవరికి వారు పొగుడుకోవడం కాదండి, రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు సైనికుడులా నిలబడి తమరి వంతు సహాయం ఎంత అంటూ పని చేయాలండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కేంద్రం కూడా సహాయం చేయాలి. మేడం, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన, ఇది మీ స్లోగన్ కూడా అదే, మీ పార్టీ స్లోగన్. నిజంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే కొన్ని మౌలిక అంశాలపైన ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయిన దానిపైన ప్రశ్నిస్తున్నారా జనసేన కార్యకర్తలైనా నాయకులైనా కూడా? అంటే మనిషిని బట్టి ఉంటది సార్, దాంట్లో మనం అందరినీ అనడానికి లేదు. ప్రశ్నించే పార్టీ ఒక్కొక్కరి తరహా ఒక్కొక్క, ఇందాక సార్ చెప్పినట్టుగా మనకేం పదవులు లేవు, మేమేమి చేయలేము, కానీ పదవి ఉన్న వారు శాసించవచ్చు, ఆదేశించవచ్చు, వారు చెయ్యాలి కదా. ఇప్పుడు నాకుంటుందండి ఎఫ్ఐఆర్ చేయించండి, దీని వెనకాల నాకు ఇది చాలా ఇంపార్టెంట్ కూడానండి. ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేసిన వాడు ఎవడైనా కానీ, అతను ఏ పార్టీ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ఉరి తీసి పడేయాలి, కృష్ణా బ్యారేజ్ పైకి ఎక్కించి అనిపించేంత కోపం వస్తుందండి. అక్కడ ఓ పక్కన విపత్తులో మునిగిపోతుంటే 3 బోట్లు ఒకటే కంచె కట్టి ఇక్కడ తీసుకొచ్చి కొట్టి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎందుకు ఇలా చేస్తున్నారు? అంత సైకో ఆనందం ఏంటి? వాళ్ళని గుర్తిస్తారండి పక్క దేశాల్లో అయితే. మన దేశపు సంస్కృతి, మన దేశపు చట్టాలు కాబట్టి ఇంకా కూడా జైల్లో పెట్టి మేపి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి, జైల్లోంచి బయటకు వచ్చాడు కాబట్టి రాజకీయ నాయకుడు టికెట్లు, సీట్లు, ఇంకా కూడా ప్రమోషన్లు అవేనండి.
ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన నందిగామ సురేష్ గారిని రేల కొట్టినా గానీ ఆయన నిజం చెప్పడు. ఎందుకంటే గతంలో అరటి తోటలు తగలబెట్టినప్పుడు కూడా జగన్ గారి పేరు చెప్పను అంటూ ఆయన స్వామి భక్తి చూపించుకొని పార్లమెంట్ లో ఎంపీ సీటు తెచ్చుకున్నాడండి. ఆయనకి అభిమానం ఉంటే ఒక ఎకరం పొలం ఇవ్వచ్చు, 10 లక్షల ఆస్తి ఇవ్వచ్చు, కానీ ఎంపీ టికెట్ ఇచ్చేసి పార్లమెంట్ లో కూర్చోబెడితే ఏం చేస్తాడండి? ఆయనకి ఏం వచ్చి మాట్లాడడం రాష్ట్ర సమస్యల గురించి? ఒక చదువుకున్న వాడినో, ఒక జర్నలిస్ట్, ఒక స్కూల్ టీచర్ నో కూర్చోబెట్టా తప్పలేదండి. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ. ప్రధానంగా ఎవరైతే గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉండి అనుచరులుగా ఉన్నవారైతేనేమి, సన్నిహితంగా ఉన్నవారు అయితేనేమి, వారందరిపైన కక్ష సాధింపులతో పాటు అంటే వారిపైన కేసులు పెడతా ఉంది. అందులో భాగమే నందిగం సురేష్ యొక్క కేసు అనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా కక్ష సాధింపులకు దిగిందా టీడీపీ? సార్, కక్ష సాధింపులు దిగడం కాదు సార్, అసలు దిగదు సార్. టీడీపీ రిస్క్ లోకి పోదు సార్. టీడీపీ ఎప్పుడు ఒకరికి శత్రుత్వం కొనుక్కు తెచ్చుకోదు సార్. అసలు ఇది మీరు రాసి పెట్టుకోండి. రెడ్ బుక్ అని ఒకవేళ లోకేష్ అన్న రెడ్ బుక్ తెరవడు, దాంట్లో ఒక్క పేరు కూడా బయటికి రాదని నా ప్రగాఢ నమ్మకం సార్. ఎందుకంటే వారు శత్రుత్వాన్ని కొనుక్కుని తెచ్చుకోరు సార్. దరిద్రానికి శత్రుత్వం వస్తే ఎలా ఎదుర్కోవాలా దేవుడా అనుకునే పరిస్థితుల్లో శత్రుత్వాన్ని కొనుక్కొని ఎందుకు తెచ్చుకుంటారు? ఈరోజు చంద్రబాబు గారి మీద అంగళ కేసులో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టినటువంటి డిఎస్పీ ఏ స్థాయిలో ఉన్నారు? ఆయన ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే ఇక్కడ రిక్రూట్మెంట్ సరిగా లేదమ్మా, అందరిని అపాయింట్మెంట్ చేయలేము, ఉన్న వాళ్ళని మార్చుకుని వాళ్ళతోనే పనులు చేపించుకోవాలి. కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే మనకేం వస్తుంది? ఎప్పుడైనా వాళ్ళని ఇబ్బంది పెడితే మనకేం వస్తుంది? శత్రువుతో కూడా కూర్చొని చర్చలు చేయగల సమర్థుడు చంద్రబాబు గారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అవసరమైతే వైసీపీ అభ్యర్థులు వస్తే టీడీపీ అభ్యర్థులను కూడా పక్కన పెట్టి సీట్లు ఇచ్చి మినిస్టర్ ఇవ్వగల సమర్థులండి. ఎందుకంటే ఎవరితో శత్రుత్వం తీసుకురాకూడదు, పార్టీ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, ప్రజలకి మంచి జరగాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ఇలా పోట్లాడుకుంటే ఇక్కడే ఆగిపోతాం, కలుపుకుని వెళ్ళిపోతుంటే 2 అడుగులు ముందుకు వెళ్తాం అనుకుంటే ఆయన సిద్ధాంతాలు మనకు అర్థం కావు సార్. నాకు తెలిసి ఇది గతంలో పార్టీ కార్ల మీద ధ్వంసం చేసిన దానికో, లేకపోతే ఏదైతే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ముట్టడికో, అగ్రిగోల్డ్ భూములకో జరుగుతుంది. కానీ కక్ష సాధింపు అంటే ముందు ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి ఎక్కడెక్కడ వాళ్ళని స్క్రీన్ మీద తలిసిల రఘురామ్ గారు, లేకపోతే వీళ్ళందరూ ఫోటోలు కనపడుతున్నాయి, కానీ వీళ్ళందరి మీద ఇంకా కేసులు నమోదు చేయాల, వీళ్ళందరినీ విచారణ చేయాల. నిన్న మొన్న కాదంబరి జత్వాని విషయంలో కుక్కల విద్యాసాగర్ ని పట్టుకోలేదు, ఇంకా ఆ ఎస్పీని, ఆ డీసీపీ ఆర్డర్లు రాలేదండి. వారంతా కూడా రెడ్ బుక్ లో రాసిన వారి పేర్లే, అది రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది అనేది కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా రెడ్ బుక్ లో రాశారా వీళ్ళందరి పేర్లు? అసలు రెడ్ బుక్ ఉందా, రాశారా, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందా అనేది తర్వాత సంగతి సార్. ముందు కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు గారు ఇప్పుడు కాదు సార్, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు చెయ్యబోరు సార్. దీంట్లో రాసి పెట్టుకోండి సార్. ఇంకా కోపం వస్తే పవన్ అన్న ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటాడేమో, గానీ కోపాన్ని తెచ్చుకోరు, వచ్చిన కోపాన్ని తట్టుకుంటారు. మీరు గమనిస్తే టీడీపీ వాళ్ళ డిసిప్లిన్ కూడా అలాగే ఉంటుంది సార్. ఆయన కన్నీటి పర్యంతమైన ఆయన్ని జైలుకి తీసుకెళ్లిన ఒక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసింది లేదు సార్. వాళ్ళు వేరు సార్, వాళ్ళతో మనం కలవలేము, కలిసి అదేంటంటే అలా మనం కూడా మారిపోలేము. అంత ఓపికగా ఓర్పుగా అలా ఉండడం మన వల్ల కాదు సార్. సో మోరోవర్ కక్ష సాధింపు అనేది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి మా పేరు తీయండి, రెడ్ బుక్ ఓపెన్ చేయండి అంటూ పలుమార్లు జగన్ రెడ్డి గారు తట్టి లేపుతున్నా సరే చంద్రబాబు గారు ఒకటే చెప్తారు, కక్ష సాధింపు అనేది మన అంతిమ లక్ష్యం కాదు, రాష్ట్ర పురోగతి ముందుకు తీసుకెళ్లాలి, అమరావతిలో పెద్ద పెద్ద కంపెనీలు రావాలి. ఇప్పుడు ముందు విజయవాడని ఉదూద్కి ముందు వైజాగ్, ఉదూద్కి తర్వాత వైజాగ్ లాగా ఈ ఏదైతే బుడమేరు పొంగినకు ముందు బుడమేరుకు తర్వాత విజయవాడని ఎలా తీర్చిదిద్దాలనే దాంట్లో నిమగ్నమై ఉంటారే కానీ కక్ష సాధింపు, రెడ్ బుక్ ఇవన్నీ లోకేష్ అన్న చెప్పారు, కానీ ఏ రోజు చంద్రబాబు గారు చెయ్యరు సార్, చెప్పను కూడా చెప్పరు సార్. కానీ తప్పు చేసిన వారికి శిక్ష పడాలంటారు, మరి చూడాలి అది ఎంతవరకు. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, కేంద్రం నుండి సహాయ సహకారాలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి? నిజంగా కేంద్రం నుండి ఏపీకి అందాల్సినవి అన్ని అందుతున్నాయి అంటారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయత్నాలు పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు వరదలు, విపత్తు, వర్షాలు ఇవన్నీ కొంత ఎక్కువ ఇబ్బంది కలిగింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణతో పోల్చినప్పుడు వర్షాల్లో పంట దెబ్బతింటాము, తుఫాన్లు, అధిక వర్షము, పంట మునిగిపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనము రాష్ట్ర రాజధాని నడిపొట్టున్నటువంటి విజయవాడ, ఇప్పుడు ఆవిడ రజనీ గారు విజయవాడ వాళ్ళది, కానీ ఆవిడ చెప్పారు కదా ఈ తరం వాళ్ళకి బుడమేరు గురించి తెలియదు, ఈవిడికి తెలియదు, మేము చదివాం కాబట్టి నేను చెప్తున్నాను. 1981లో
బుడమేరు ముంపు వస్తే అప్పుడు ఆ టైంలోనే 10 మంది చనిపోయారండి బుడమేరు అప్పుడు నేను ముంపులో. పుట్టలేదు సార్. మీరు బుట్టలు అందుకనే ఈ తరం వాళ్ళకి తెలియదండి. బుడమేరు అనేది విజయవాడ దుఃఖదాయని. 1960లో 64లో కూడా తీవ్రమైనటువంటి వరద వచ్చింది. 2005లో కూడా వరద వచ్చింది రజనీ గారు పుట్టిన తర్వాత కూడా. 2005 తర్వాత ఆ వరద వచ్చింది కాబట్టే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి దాని కృష్ణానదిలో రైట్ కెనాల్ ద్వారాగా పోలవరం రైట్ కెనాల్ నుంచి కలుపుతున్నారు కాబట్టి వీళ్ళకి తెలియట్లా వరద రాలేదు బుడమేరు మనకి చిన్న పిల్లకాలం అని అనుకుంటున్నారు. ఆ వెలగలేరు మొన్న నీళ్లు పోకపోవడం ఎందుకనంటే ఒకేసారి కృష్ణా వరద వచ్చింది, బుడమేరు కూడా వచ్చింది. అందుకని ఒకసారి తన ప్రతాపం చూపించింది. ఒకటి. రెండవ అంశం ఏమిటి అంటే విజయవాడకి జరిగినటువంటి నష్టం ఎంత నష్టం అని అంటే ఇది ప్రభుత్వం ఎంత ఇచ్చినా వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేదు. ప్రాణ నష్టం కానివ్వండి, అదే విధంగా ఒక కుటుంబము 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంపాదించుకున్న ఆస్తి అంతా మొత్తం నీటి పాలైపోయింది. ఇప్పుడు ఒక కుటుంబానికి ₹1,00,000 మినిమం గా ఇస్తే వాళ్ళు కనీసం నెక్స్ట్ మళ్ళీ జీవనాన్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇదే టాపిక్ తీశారు కాబట్టి పంట నష్టం కింద ₹10,000 ప్రకటించింది ప్రభుత్వం. నిజంగా 10,000 సరిపోతాయా? ఒకటండి, మీరు పంట నష్టాల విషయానికి వచ్చేసరికల్లా వరికి 10,000 ఇస్తాము లేదా ఇంకో పంట నష్టం ఇస్తాం. ఈ పంట నష్టాలు పంటకి గిట్టుబాటు ధర, పంటకి మినిమం సపోర్ట్ ప్రైసులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ లెక్కలో కనీసం వాళ్ళ ఇత్తనాల రేట్లు కూడా రావండి. ఇది వేరే సబ్జెక్ట్, దాని జోలికొద్దు. ఉన్నదానికన్నా పెంచిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు, అది వేరే అంశం. నేనేమంటానంటే విజయవాడ వంటి ఇప్పుడు ఆ రైతులు ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా పంటలు మునిగిపోయిన వాళ్ళందరూ ఇది ఎలా కొద్ది ఈ వర్షం వల్ల మునిగిపోయింది, తీవ్రమైన వర్షం పోయిందేదో పోయింది, మళ్ళీ ఇత్తనాలు వేసుకొని కష్టపడి మళ్ళీ సంపాదిద్దాం అనే దాంతో వెళ్ళిపోతారండి. గవర్నమెంట్ మీద పెద్ద సీరియస్ గా వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకోరు, వాళ్ళు తిరుగుబాట్లు చేరి ఏం చేయరు. కానీ విజయవాడ నడిబొట్టున మునిగిపోయినటువంటి 3 లక్షల మంది ఉన్నారు చూసారా, మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకి ఏమైనా సరైనటువంటి పరిహారం ఇవ్వకపోతే అంటే ఇప్పుడు వరద నష్టానికి సంబంధించినటువంటి విషయంలో సరిగ్గా ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడైనా సరే జరిగిన నష్టంలో 10% అయినా సరే 1,00,000 ఇస్తే కుటుంబానికి 10% అండి. నేను అనుకున్నాను ప్రభుత్వం ఒక అంచనా వేసింది, ఒక్క కుటుంబానికి తీవ్రంగా నష్టపోయినటువంటి ముంపుకు గురైన కుటుంబానికి 25,000, పాక్షికంగా మునిగిపోయినటువంటి ఇంటికి 10,000, ఒక ద్విచక్ర వాహనం రిపేర్ కోసం 3,000, ఒక ఆటో రిపేర్ కు 10,000, ఒక ట్యాక్సీ రిపేర్ కు 10,000, ఇలాగా ఏదో ఒక లెక్కలు వేస్తున్నారు. ఇవి సరిపోవు, మినిమం గా ₹1,00,000 ఇవ్వాలి ఒక కుటుంబానికి. అదే విధంగా ₹25,000 చొప్పున ఒక్కొక్క వాహనానికి సంబంధించినటువంటి విషయంలో ఏది ట్యాక్సీ ఆటోలు అయితే ₹25,000 ఇస్తే తప్ప వాళ్ళు తిరిగి ఈఎంఐలు కట్టుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఒక ద్విచక్ర వాహనం అయితే 10,000 కావాలి. ఈ విధమైనటువంటి నష్టానికి సంబంధించినటువంటి విషయంలో చెయ్యాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆ విధమైన డబ్బులు లేవు. మనం ఎప్పటికప్పుడు 10 దానికి అప్పులు చేసేటువంటి పరిస్థితిలోనే ఉన్నాము. దీనికి కారణాలు ఎవరు అంటే పక్కన పెడితే దీని కేంద్రం మనకు ఉదారంగా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా విజయవాడ అనేటువంటి నగరము ఈ రోజున మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందాయా, మాకు కొంచెం ఈ విషయంలో కొంచెం ఉదారంగా సహకరించండి అని మొన్న ₹6,880 కోట్ల ఏమో నష్టం అనేటువంటి దాని మీద ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడ అంచనాని ఎంత నష్టం అంచనా అనేది ఇంకా వేయలా, దాని మీద స్లోగా నడుస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పాడు. తొందరగా అంచనా వేయమని అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరితగతిన అంచనా వేసి కేంద్రం నుంచి అవకాశం ఉన్న మేరకు ఎక్కువగా సహకారం తీసుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత చొరవ తీసుకొని, చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కి మంచి విలువ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర, కాబట్టి ఆయన కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు, తప్పేం కాదు. డిప్యూటీ సీఎం అన్నంత మాత్రాన ముఖ్యమంత్రి వెళ్ళాలి, ముఖ్యమంత్రి మాట్లాడాలి అనేది కాదు. ఈయన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఆయన ఇందాక రజనీ గారు చెప్పారు కదా, ఆయన ₹4 కోట్ల తన వంతు సహకారం అందించారు, మంచిదే, అందరూ హ్యాట్సాప్ అంటున్నారు. మంచి ఈ విధమైన ప్రయత్నం చేసి మంచి అభినందనలు కూడా పవన్ కళ్యాణ్. కానీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం తరఫున ఇంకా సహకారం అందేటువంటి విధంగా చూడాలి అనేటువంటిది వరద బాధితులు కోరుకుంటున్నటువంటి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదే విషయం పైన రజనీ గారిని చివరిగా చెప్పండి. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎట్లా ఉండబోతుంది, ఇక రానున్న రోజులలో ఎట్లా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారిని? సార్ ప్రజల అభిష్టం మేరకి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా సెంటర్ లో ఆయనకి మంచి చొరవ ఉంది కాబట్టి మీరు అడిగి ఇంకొంచెం ఎక్కువ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీకుంది. కూటమిని కలిపారు, లేకపోతే ఇంకోటి రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు అంటే ఆ నమ్మకాన్ని ఎంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. 21 స్థానంలో ఏకదం గెలిపించారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం,
లేకపోతే ఆయన చేయగలుగుతారు, నిస్వార్థంగా చేయగలుగుతారు అనేటటువంటి ఒక నమ్మకం సార్. దానికి తగ్గట్టుగా ఆయన ఉదార స్వభావంతో ఆయన ఇచ్చిన సహాయం కాకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి విజయవాడ మెరుగైన డెవలప్మెంట్ వస్తే ఆ గుడ్ విల్, ఆ క్రెడిట్, కూటమి గెలుపుకు ఆయన కారణం అనేది ఎంత వాస్తవమో, ఈసారి కూడా ఈ డబ్బులు కేంద్రం నుంచి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ ఉందంటే అది ఇంకా కూడా మా పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇంకా గొప్పగా ఉంటుంది సార్. పవన్ అన్న అభిమానులకు కానీ కూటమి వారికి కానీ, ఎందుకంటే ఆయన మాత్రమే చొరవ తీసుకోగలడు. ఇది మీరు చేయాలా, మీరు బాధ్యతగా ఉండాలా, మోడీ గారిని ఆయన నోరు తెరిచి అడిగితే ఏమైనా చేసేస్తారేమో అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు అడగచ్చు కదా అన్న మా కోసం. ఎందుకంటే ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా కార్లు తీసుకోవడానికి ప్రొక్లైనర్లు అండి, మిషన్లు పెట్టి లాక్కెళ్ళడానికి దాని డిమాండ్ ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్ కింద ఉండే ప్రతి కార్లు డ్యామేజ్ అయిపోయి వాటికి ఇన్సూరెన్స్ ఎంత వరకు వస్తుందనేది తెలియదు. కప్బోర్డ్ల నుంచి, ఫ్రిడ్జ్ల నుంచి ప్రతి ఇన్స్ట్రుమెంట్ పాడైపోయి సగం లోతు నీళ్ళలోకి వెళ్ళిపోయి ఇవన్నీ మార్పిచ్చి చేర్పించుకోవడానికి వాళ్ళకి సుమారు 5-6 నెలలు పడుతుందండి. ఇల్లు మొత్తం క్లీన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకే చాలా డబ్బులు ఇచ్చుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తన వంతు సాయంగా తనివ్వడమే కాకుండా కేంద్రం సహాయం తీసుకురావడం అనేది కీలకమైన అంశం అంటూ రాష్ట్ర ప్రజలు కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నారండి. అదే కృష్ణాంజలి గారు చెప్పింది. 100% ఆయన మరొక్కసారి ఆయన మానవతా దృక్పథాన్ని చాటుకోవడమే కాకుండా కేంద్రం పట్ల ఆయన ఇంకా కూడా గొప్పగా నిలబడి సహాయాలు తీసుకురావాలి, ఆ రకంగా సహాయం అందించాలి కేంద్రం అని మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. రైట్ అండి, ఇద్దరు ప్యానల్ మెంబర్ కి థ్యాంక్ యూ అండి. ఓకే, మొత్తానికి ఇక కేంద్ర సహాయానికి సంబంధించిన విషయం పైన తెర మీదకి తీసుకురావాలి. ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షము, ఇటు వరద బురద రాజకీయాలు చేయకుండా ప్రతిపక్ష అధికార పార్టీలు ఇద్దరు సమన్వయంతో వరద సంబంధించిన బాధితులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి అంటే వారందరినీ కూడా ఆదుకునే దిశగా వెళ్ళాలనేది కూడా మనం కోరుకుందాం. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.